ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారంటూ హైదరాబాద్ నాచారం సెయింట్ పీటర్స్ స్కూల్ ముందు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ ఏడాది ఏకంగా 40% ఫీజుల్ని పెంచేశారని ఆరోపించారు. కారణమేంటని అడిగినందుకు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని మండిపడ్డారు. ఆసుపత్రిలో బిల్లు ఎంతైనా కడతారని స్కూల్కు ఎందుకు కట్టరంటూ స్కూల్ యాజమాన్యం ప్రశ్నించిందని పేరెంట్స్ విమర్శిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి రాధిక అందుబాటులో ఉన్నారు. రాధిక, లక్ష్మి, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే పేరుతోనే నాచారంలో సెయింట్ పీటర్ స్కూల్లో తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. అయితే ఇది ఒక్క నాచారంకి మాత్రమే సంబంధించింది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీ అనేది రోజు రోజుకి పెరుగుతా వస్తుందని తల్లిదండ్రులు ఆరోపిస్తా ఉన్నారు. ఈ ఫీజుల దోపిడీకి సంబంధించి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత అయినా ఈ ఫీజుల దోపిడీ తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఉన్నారంతా కూడా. అయితే ఇప్పుడు కూడా అధిక ఫీజులు వసూలు చేయడంతో తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ తల్లిదండ్రులకు సంబంధించి సంఘాలను కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళు ప్రభుత్వానికి విన్నవించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఈ స్కూల్ కి సంబంధించి ఫీజులు ఒకటేసారి 40% పెంచడంతో ఆందోళనతో తల్లిదండ్రులంతా కూడా యాజమాన్యం దగ్గరికి వెళ్తే ఈ విధమైన హాస్పిటల్స్ కి అయితే ఎక్కువగా ఎంత బిల్లు వస్తే అంత పే చేస్తారు, కానీ స్కూల్స్ కి సంబంధించి ఫీజులు పెరిగితే నష్టం ఏంటని తిరిగి మళ్ళీ తల్లిదండ్రులు ప్రశ్నించడం అనేది జరిగింది. మొదటి నుంచి వాళ్ళు ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నుంచి కానీ ఎట్లాంటి రియాక్షన్ రాకపోవటం అనేది మనము గ్రహించాల్సిన విషయము. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ కు సంబంధించి ఒక నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్తూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆ నియంత్రణ చట్టానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు మాట్లాడినప్పటికీ కూడా ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ కూడా అది ఫాలో అయ్యే పరిస్థితి మనకు కనిపించట్లేదు. లక్ష్మి, అయితే రాధిక, మరి ప్రస్తుతం నాచారం పీటర్స్ స్కూల్ కి సంబంధించి మరి యాజమాన్యం ఏం చెప్తుంది? స్కూల్ యాజమాన్యం మరి తల్లిదండ్రులు ఏమంటున్నారు యాజమాన్యం ఇచ్చిన సమాధానంతో? అయితే యాజమాన్యం వచ్చేసరికి వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్ కి సంబంధించి ప్రభుత్వం అనేక పనులతో తమని బాధతున్నారని చెప్తా ఉన్నారు. అందుకనే తాము ప్రతి సంవత్సరం కూడా ఫీజుల్ని పెంచుతామని చెప్తున్నారు. అయితే విద్యా హక్కు చట్టంలో ఉన్న ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి ఫీజులను పెంచాల్సిన అవసరం ఉంటుంది. విద్యా హక్కు చట్టాన్ని కూడా నిబంధనల్ని కూడా ఉల్లంఘిస్తూ యాజమాన్యాలు ప్రవర్తిస్తా ఉన్నాయి. ఈ స్కూల్స్ కనుక ఇలాగే కొనసాగితే, అంటే విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేసి తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు. అట్లాగే విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు కూడా కోరుతా ఉన్నాయి. ప్రైవేట్ యాజమాన్యాలకు సంబంధించి నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి, ఫీజులని కంట్రోల్ చేయకపోతే తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి కూడా కనిపిస్తా ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు. రైట్ రాధిక.